నమస్తే స్నేహితులారా, వాల్యూటూన్ కథలకు స్వాగతం. ఒక చిన్న గ్రామంలో రాము మరియు సోము అని ఇద్దరు స్నేహితులుండేవారు. చిన్నప్పట్నుంచే కలసి పెరిగారు, కలసి నవ్వారు, కలసి కలలు కనేవారు. కాని వాళ్ల ఆలోచనలు మాత్రం ఒకేలా లేవు. రాము తన కుటుంబ పరిస్థితి చిన్నప్పట్నుంచే అర్థం చేసుకున్నాడు. నేను కష్టపడితేనే మా ఇంటి పరిస్థితి మారుతుంది అని నమ్మేవాడు. పగలు పనిచేసి రాత్రి వెలుతురు లేకపోయినా చదువుకుంటూ ఉండేవాడు. అతని జీవితం బాధ్యత, క్రమశిక్షణ, సమయం విలువ ఈ మూడు మీద నిలిచింది. కాని సోము జీవితాన్ని తేలికగా తీసుకున్నాడు. లైఫ్ ఒక్కసారే వస్తుంది, ఎంజాయ్ చేద్దాం అని రోజులు గడిపేశాడు. ఫోన్, ఆటలు, సరదా అదే అతని ప్రపంచం. కాలం గడిచింది. జీవితం తన పరీక్ష పెట్టింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాము తన కష్టంతో ఒక మంచి స్థాయికి చేరాడు. తన కుటుంబాన్ని గౌరవంగా నిలబెట్టాడు. అతను విజయాన్ని మాత్రమే కాదు, మనుష్యత్వాన్ని కూడా నిలబెట్టుకున్నాడు. సోము మాత్రం అవకాశాలు కోల్పోయి జీవితంలో వెనుకపడ్డాడు. ఒకరోజు అతను రామును కలవడానికి వచ్చాడు. అతని కళ్లల్లో పశ్చాత్తాపం స్పష్టంగా కనిపించింది. నాకు మరో అవకాశముంటే బావుండేది అని సోము అడిగాడు. రాము చిరునవ్వుతో చెప్పాడు, అవకాశం ఎప్పుడూ ఉంటుంది, కాని దాన్ని పట్టుకునే మనస్సుండాలి. అతను తప్పు పట్టలేదు, దూషించలేదు. స్నేహితుడిగా తన చెయ్యి ముందుకు చాచాడు. అది నిజమైన స్నేహం, అది నిజమైన మనిషితనం. సోము తన తప్పు గ్రహించాడు. ఈసారి కొత్తగా మొదలుపెట్టాడు. కష్టపడి తన జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఈరోజు తీసుకున్న నిర్ణయం రేపటి జీవితాన్ని మార్చగలదు. సమయం విలువ తెలిసినవాడు జీవితాన్ని గెలుస్తాడు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.